హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ MymomsPride. కాంటినెంటల్ డిషెస్లో ఈరోజు మరొక రెసిపీ, అందరికీ ఎంతోగానో నచ్చే స్ప్రింగ్ రోల్స్ చేసుకుందాము. ఈ స్ప్రింగ్ రోల్స్ ప్రతి చోట ప్రతి ఫంక్షన్స్లో తప్పకుండా చేసుకుంటారు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 పావు చెంచా లేదా అర చెంచా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానితే సరిపోతుంది. ఇది చైనాలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్లో తప్పకుండా చేసుకునేవారట. మనకు మాత్రం ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా స్టార్టర్స్గా ఇవి సర్వ్ చేస్తారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మనం ఇలాంటి స్ప్రింగ్ రోల్సే తెప్పించుకొని తింటాం కదా. ఇది చిన్న పూరి అంత ముద్ద తీసుకొని నూనె రాసుకోవాలి లేదా పిండి వేసుకొని పెద్దగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా పెద్దగా రౌండ్గా చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి సింగిల్గా చేసుకోదలుచుకుంటే చిన్న పూరీల్లాగా చేసుకొని పెట్టుకోవచ్చు. అన్ని కూరగాయలు తినమంటే పిల్లలు తినరు, పెద్దలు కూడా కొన్ని కూరగాయలు ఇష్టపడతారు, కొన్ని కూరగాయలు ఇష్టపడరు. అందులో క్యాబేజ్ అంటే చాలామంది ఇష్టపడరు. కానీ అలాంటి వాళ్ళ కోసం ఇలా స్ప్రింగ్ రోల్స్ చేసి పెట్టామనుకోండి, మంచిగా ఇష్టంగా తినేస్తారు. అందులో క్యాబేజ్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఆ కూరగాయలు వాళ్ళకు నచ్చని కూరగాయలు ఏమున్నాయో కూడా చూసుకోరు. అలాంటి వాళ్లకు ఈ స్ప్రింగ్ రోల్స్ పెడితే వాళ్లకు అన్ని కూరగాయలు మనం తినిపించినట్లు అవుతుంది. ఇలా ఒక 5-6 పల్చగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక దాని మీద నూనె రాసుకొని దానిపైన పిండి చల్లుకోవాలి. దానిపైన ఇంకో రొట్టె వేసుకోవాలి. నూనె రాసుకుంటూ పిండి వేసుకుంటూ ఒక దాని మీద ఒకటి ఇలా 5-6 మనకు ఎన్ని కావాలంటే అన్నీ పరుచుకొని పెట్టుకోవాలి. ఈ పిండి నూనె వేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. తర్వాత పెనం కాల్చుకొని ఇలా 1 సెకండ్ వేడి చేస్తే చాలు, ఎక్కువగా కాలాల్సిన పని లేదు. కొంచెం వేడి చేయాలంతే. వేడి చేసి ఒక్కొక్క పొర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు చపాతీ కాలినట్లు కాలాల్సిన పని లేదు, వేడి కావాలంతే. ఇలా చేయడం వల్ల మెత్తగా కాకుండా స్ప్రింగ్ రోల్స్ చాలా క్రిస్పీగా ఎంతో బాగా వస్తాయి. ఇవి బయట కూడా స్ప్రింగ్ రోల్స్ షీట్స్ అని, సమోసా షీట్స్ అని దొరుకుతాయి. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఏదైనా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లి పొరక వేసుకోవాలి. పొడవుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. అలాగే 3 కలర్ల క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్, బీన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కూరగాయలన్నీ ఉల్లిపాయలతో సహా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న కూరగాయలన్నీ మూకుట్లో వేసుకొని కలపాలి. 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. 1 అర చెంచా మిరియాల పొడి, 1 చెంచా చిల్లీ సాస్ వేసుకోవాలి.
1 చెంచా సోయా సాస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే కూర రెడీ అవుతుంది. స్ప్రింగ్ రోల్స్లో స్టఫింగ్కి రెడీ అయిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో 1 చెంచా కార్న్ఫ్లోర్, 1 చెంచా మైదా పిండి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని లంప్స్ లేకుండా కలపాలి. తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్న ఒక్కొక్క చపాతీ తీసుకొని అందులో మధ్యలో కూర పెట్టుకొని చుట్టూ ఈ మైదా పిండి మిశ్రమాన్ని వేసుకొని రాయాలి. దానికి అవి మూకుట్లో వేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది అది రాయడం వల్ల. తర్వాత రౌండ్గా చుట్టు పెట్టుకోవాలి. చుట్టు పెట్టుకొని ఆ అంచులు ఊడకుండా మంచిగా మడిచి ఈ మైదా పిండి మిశ్రమాన్ని అంటించుకుంటూ మొత్తం ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ మైదా పిండి మిశ్రమం రాయడం వల్ల ఊడిపోకుండా మంచిగా అతికి ఉంటుంది. ఇలా పెద్ద పెద్దగా చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా చిన్న చిన్న పూరీల్లాగా చేసుకొని సింగిల్గా వాటికవే తినేటట్లు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పెట్టుకొని స్టవ్ మీద మూకుడు పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత సిమ్ చేసి ఇవి వేయించుకోవాలి. ఇలా చిన్న చిన్నవి వేయించుకోవాలి. అలాగే పెద్దగా చేసినవి కూడా గోలించుకోవాలి. ఎర్రగా అయ్యేంత వరకు గోలించుకోవాలి. చిన్నగా చేసినవి అయితే వాటికవే తినచ్చు. పెద్దగా చేసినవి మాత్రం ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకొని తినాలి. ఇలా పెద్దగా గోలించుకున్న వాటిని ఇలా క్రాస్గా ఒక్కొక్క దానిలో 3 లేదా 2 మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఇవి సాస్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్లో పూర్వకాలం నుంచి వస్తున్న వంటలు ఇంకా ఈ కాలంలో ఉండే వంటలు అన్నీ ఉంటాయి. మీరు చూసి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. బాయ్.